రైట్ హ్యాండ్ కొంచెం ప్రెస్ చేసి పట్టుకో. ఇట్లా పట్టుకో. నేను నీకు సుడవుగా కాదా చూద్దాం. శ్రీలత శ్రీలత శ్రీలత. ఇప్పుడు నెగిటివ్ శ్రీలత, కంప్లీట్ నెగిటివ్ శ్రీలత. అంటే ఒక్కొక్క పేరు నంబర్లో చేస్తే యాక్చువల్గా శ్రీలత అనే పేరును మనం ఇంగ్లీష్లో SRILATH అని రాసుకుంటున్నాం. SRE కూడా రాసుకోవచ్చు. సో న్యూమరాలజీ అంటే ఏంటంటే ఒక ఓవరాల్ పేరును అంటే నేమ్ని డీకోడ్ చేయడానికి ఉపయోగించే పద్ధతి మాత్రం ఇది. ఏంటి ఇది? ABC ఇది న్యూమరాలజీ పరంగా ఈ సంఖ్యకు ఇంత వస్తుంది అనేది. సో యాక్చువల్గా ఏంటంటే SRE రాసుకోవచ్చు, SRI రాసుకోవచ్చు. దాంట్లో వచ్చేసి మళ్ళీ రెండు ఉన్నాయి పద్ధతులు, ఒకటి పైథాగోరస్ అని చార్లీన్ అని. సో దిస్ ఇస్ కరెక్ట్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఆ పర్టికులర్ నేమ్ ఒక్కొక్కటి బాగుంటుంది, ఒకటి అందరు శ్రీలత అందరూ బాగాలేదని కాదు, శ్రీలత అందరూ బాగానే ఉంటుంది. కానీ మీ బాడీకి, మీ ఫ్రీక్వెన్సీ, మీ అస్తిత్వానికి ఈ ప్లేస్ కూడా అవుతాయి, నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. నేను చెప్పాను న్యూమరాలజీ పరంగా మీకు 5 కానీ 7 కానీ సూట్ అవుతుందని, మీకు పర్టికులర్ 7 సూట్ అవుతుంది. అదే ఇండివిజువల్గా చేసేసాం. SRILATH నాన్ పాజిటివ్, SRILATH. ఇప్పుడు SSRILATH, మీకు శ్రీలత అనే పేరు. శ్రీలత, శ్రీలత, లక్ష్మి, జాహ్నవి, సంధ్య, రాణి, సుజాత, సుజాత. ఈ సౌండ్ మీకు సూట్ అవుతుంది. సుజాత అనే సౌండ్. సుజాత, శ్రీలత, లక్ష్మి, జాహ్నవి, సుజాత. వెంబర్తి శ్రీలత, PMBARTI, వెంబర్తి శ్రీలత. దీంట్లో మీరు ఇలా రాయాలి, PMBARTI విడివిడిగా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వైబ్రేట్ చేసుకుంటూ రాయాలి. PEMBARTI ఇలా. మళ్ళీ ఓవరాల్గా వెంబర్తి అబ్రివేషన్ ఏమవుతుందని వదిలేసాడు. వెంబర్తి శ్రీలత అవుతుందా, సంధ్య అవుతుంది, ఏదైనా ఓన్లీ అక్షరాలు మాత్రమే మీరు ఉచ్చరించాలి. అలా 52 టైమ్స్ రాలేదు. దట్ ఆరెంజ్ ఇంక్ పెన్తో, ఆరెంజ్ మీ పెన్ స్టోర్స్లో దొరుకుతుంది ఆరెంజ్ కలర్. స్పార్కిల్స్ అలాంటివి ఏం తీసుకోవద్దు, ఓన్లీ ఆరెంజ్ కలర్గా ఉండాలి. ఆరెంజ్ ఇంక్ వెంబర్తి, PMBARTI SHRILATH. ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ రౌండ్గా, గుండ్రంగా, అంటే ఇంట్రెస్ట్గా రాయండి. అప్పుడు అది ఏంటంటే అందులో వైబ్రేషన్స్ మూవ్ అవుతుంది. మీరు జిగ్జాగ్ రాశారు అనుకోండి, అది ఆపోజిట్ రివర్స్లో వస్తుంది, అది నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒకసారి రాసేయండి. స్మాల్ లెటర్స్. P ఒకటి క్యాపిటల్ ఉండాలి, S ఒకటి క్యాపిటల్ ఉండాలి, మిగతా స్మాల్ లెటర్స్. మీకు విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ మెమోస్లో అది వదిలేదండి. దాని మెమోస్లో అది ఇది డైలీ మీకు హోంవర్క్ మాత్రమే. అంటే మిమ్మల్ని శ్రీలత శ్రీలత అని పిలుస్తుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు ఏదైతే తీసుకుంటున్నారో, అబ్జర్వ్ చేసుకుంటున్నారో, దాన్ని కవర్ చేయడానికి కోసమే ఇది డైలీ 52 టైమ్స్. మహా అయితే మిమ్మల్ని శ్రీలత అని డైలీ ఎంతమంది పిలుస్తారో 10 మంది పిలుస్తున్నారు. మీరు 52 టైమ్స్ ఇది రాస్తున్నారు కదా, ఇది ప్లస్ అవుతుంది దానికన్నా. శ్రీలత ఇలా రాయండి. అయిపోయింది.